పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజని మరిది విడుదల గోపిని 2 రోజుల ఏసీబీ విచారించింది. అయితే ఏసీబీ 2 రోజుల కస్టడీ నిన్నటితో ముగిసింది. నిన్న దాదాపు 8 గంటల పాటు ఏసీబీ అధికారులు ఆయన ప్రశ్నించారు. క్రషర్ యాజమాన్యాన్ని ఎవరి ఆదేశాలతో బెదిరించారు, వారి నుంచి వసూలు చేసిన 2 కోట్లు ఎప్పుడు ఎవరికి అందజేశారు అనేది ప్రశ్నించారు. అయితే ఏ ప్రశ్నకు గోపి సరిగ్గా సమాధానాలు ఇవ్వలేదు అని తెలుస్తోంది. రెండు రోజుల విచారణలో తనకేం తెలియదని తన వదిన రజని పీఆర్కే చెప్పిన ప్రకారమే తాను ఫోన్ చేసి మాట్లాడాను తప్ప తనకేం సంబంధం లేదని తెలిపాడు గోపి. ఇక ఈ కేసులో త్వరలో విచారణకు రావాలని మాజీ మంత్రి రజనీకి నోటీసు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కస్టడీ ముగిసిన తర్వాత గోపిని న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించారు. గోపిని కస్టడీ ఇవ్వాలని సోమవారం ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ వేయనున్నారు ఏసీబీ అధికారులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, విడుదల రజనీని ఏదైతే గోపి చెప్పినటువంటి స్టేట్మెంట్తో ఆధారంగా విడుదల రజనీకి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్ సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే బాలాజీ స్టోన్ క్రషర్స్ బెదిరింపుల కేసులో మాజీ మంత్రి విడుదల రజనీకి ఉచ్చు బిగిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె మరిది విడుదల గోపిని 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణ సమయంలో అనేకమైన ప్రశ్నలు అదినా కానీ సరైన సమాధానాలు ఎక్కువ వాటికి చెప్పలేదు. ప్రతిదానికి కూడా నాకు తెలియదు అనే సమాధానాన్ని రెగ్యులర్గా చెప్పారు. అయితే ఎవరి డైరెక్షన్లో మీరు పనిచేశారు, ఎవరి నేతల ప్రకారం మీరు డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు ఏంటి అనే దానికి సంబంధించి తనకేం తెలియదు, తన వదిన రజనీ చెప్పిన సూచన ప్రకారం, పీఏఆర్కే చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం నేను వారితో మాట్లాడి వారిని వచ్చి కలవాలి అని చెప్పి మాత్రమే చెప్పాను. డబ్బుల విషయానికి సంబంధించి కానీ లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కానీ ఎక్కడా తన ప్రమేయం కానీ తన పాత్ర కానీ లేదు. అసలు ఈ అంశానికి సంబంధించి తన ప్రమేయం ఎక్కడా లేదు, ఎందుకు నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేశారో అర్థం కావట్లేదని చెప్పి ఆయన ఏసీబీ అధికారుల వద్ద వాపోయినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి విడుదల రజనీ వ్యవహారం మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో అప్పటి ఎస్పీ, విజిలెన్స్ ఎస్పీగా ఉన్న జాషువా, అలాగే పిఏ రామకృష్ణ, విడుదల రజనీ, గోపి వీరందరూ కూడా A1, A2, A3, 4 వరుసగా ముద్దాయిలు ఉన్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికే విడుదల రజనీకి అలాగే పిఏ రామకృష్ణకి సంబంధించి కూడా హైకోర్టు విచారణకు సహకరించాలని చెప్పి కూడా ముందస్తు బెయిల్కి మంజూరు చేసింది. ఇక జాషువాకి సంబంధించి కోర్టు పిటిషన్ని ఆయన డిస్మిస్ చేయాలని చెప్పి కాస్ట్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి విడుదల రజనీని ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ కానీ సోమవారం కానీ ఆమెకి విచారణకు రావాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు విడుదల గోపి అనేకమైన ప్రశ్నలకి సమాధానం దాటవేశారు కాబట్టి సోమవారం మరోసారి కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా ఏసీబీ న్యాయస్థానంలో ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆయన విచారణకి సహకరించలేదు. దాదాపుగా 18-20 ప్రశ్నలు అడిగినప్పటికీ 1-2టికి సమాధానాలు చెప్పారు. మిగతా దేనికి తెలియదు, గుర్తులేదనే అంశాన్ని ఎక్కువగా చెప్పిన నేపథ్యంలో మరోసారి కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదే కేసులో పిఏ రామకృష్ణ అలాగే విడుదల రజనీకి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సౌమ్య, అయితే శివ, ఏదైతే ఇప్పుడు గోపి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అటు ఇటుగా కనిపిస్తూ ఉన్నాయో ఈ నేపథ్యంలో మరి గోపి ఎలాంటి ఏసీబీ అధికారులు గోపిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? అంటే ఇప్పుడు అదే ప్రధానంగా చూసుకుంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆయన వద్ద సంతకాలు తీసుకున్నారు. సో ఆయన ఇచ్చిన 164 స్టేట్మెంట్ కావచ్చు, లేకపోతే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని కానీ దాన్ని బేస్ చేసుకుని ఆయన చెప్పిన వివరాలని బేస్ చేసుకొని నెక్స్ట్ విచారణ కొనసాగబోతోంది. సో ఇప్పుడు ఆయన చెప్పిన అంశం పిఏ రామకృష్ణ, అలాగే మాజీ మంత్రి రజనీ, అలాగే జాషువా పేర్లని ప్రధానంగా ఆయన స్టేట్మెంట్లో నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ ముగ్గురికి కూడా విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఒకవైపు జాషువాకి సంబంధించి కూడా పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి విజిలెన్స్ ఎస్పీని ఆయన హైకోర్టులో కాస్ట్ పిటిషన్ వేసి అది విచారణ దశలో ఉంది. సో జాషువా విషయాన్ని పక్కన పెడితే కనుక గోపి ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఆయన చెప్పిన అంటే కొన్ని ప్రశ్నలు చెప్పిన సమాధానాల ఆధారంగా రజనీని ప్రశ్నించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా రజనీ కనుక సహకరించకపోతే కనుక విచారణకి హైకోర్టులో కూడా విడుదల రజనీ న్యాయస్థానం చెప్పినా కానీ విచారణకు సహకరించట్లేదని చెప్పి వాళ్ళు కూడా ఏసీబీ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మంగళ బుధవారాల్లో విడుదల రజనీని
నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆమె ఇంకా వెనక వేరే ఎవరైనా ఉన్నారా లేకపోతే ఆమె లాస్ట్ అనే దానికి సంబంధించి కూడా ఆమెను విచారించిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సౌమ్య. అయితే శివ, నిన్న శుక్రవారం కూడా 8 గంటల పాటు విచారణ అయితే జరిపించారు. కానీ ఎటువంటి సమాధానాలు కూడా సరిగ్గా రాలేదు. ఒకవైపు విడుదల రజని నుంచి రెస్పాన్స్ కరెక్ట్గా లేదు. ఈ విచారణకు సహకరించకపోగా ఇటువైపు నుంచి అటువైపు నుంచి మొత్తం కూడా విడుదల రజనికి దారులని మూసుకుపోయాయని చెప్పొచ్చు మనం. సో దీనికి పరంగా చూసుకుంటే ఈ క్రషర్ యాజమాన్యం దీనికి సంబంధించి ఏమంటుంది? అంటే క్రషర్ యాజమాన్యం తమను బెదిరింపులకు పాల్పడి తమ వద్ద 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు. దాంట్లో అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, మరిది గోపి, అప్పటి మంత్రి రజని, అలాగే పిఏ రామకృష్ణ నేతృత్వం ఇదంతా జరిగిందని చెప్పి వాళ్ళు సాక్షాత్తు హోంమంత్రికి అలాగే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే పల్నాడు జిల్లా ఎస్పీకి కూడా గ్రీవెన్సెల్లో ఫిర్యాదు చేశారు. ఎంపీ కృష్ణదేవరాయలు ఇట్లా అందరికీ ఫిర్యాదు చేశారు. సో తమకు న్యాయం చేయాలి, తమ డబ్బును తమకు వెనక్కి ఇవ్వాలనేది కూడా వారు ప్రధానంగా కోరుతున్న డిమాండ్. సో అయితే ఇటీవల కాలంలో విడుదల రజనీ వ్యవహారానికి సంబంధించి కూడా ఆమె హైకోర్టు కేసు నమోదు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత విచారణ దశలో ఉన్న సమయంలో కూడా క్రషర్ యాజమాన్యంతో కూడా బేరసారాలు అంటే ఏదైతే కేసుని విత్డ్రా చేసుకోండి, మీకు ఏదైతే మీరు డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు వెనక్కిస్తామని చెప్పి కూడా క్రషర్ యాజమాన్యంతో విడుదల రజనీ అనుచరులు మాట్లాడినట్లు కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. సో క్రషర్ యాజమాన్యం అయితే మాత్రం తాము ఏదైతే మొత్తం 2 విడతలుగా ఇచ్చిన డబ్బులు మొత్తం వెనక్కి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరినట్లు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి విడుదల రజనీ చుట్టూ కూడా ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిలకలూరుపేట నియోజకవర్గంలో 2019 నుంచి 24 వరకు చేసిన పలు అక్రమాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు కూడా నమోదైన ఈ కేసుకు సంబంధించి కూడా ఆమె 2-3 రోజుల్లో విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.